బంగారం నిల్వలలో మనమెక్కడా? బంగారం అంటే భారతీయులకే కాదు ప్రపంచమంతా ఆసక్తి కలిగినదే. బంగారాన్ని ఒక్కో దేశంలో, ఒక్కో రూపంలో వాడతారు. కొందరు అలంకరణ కోసం వాడగా కొందరు తాము ముద్రించే కరెన్సీకి సమానంగా బంగారం నిల్వలు ఉండేటట్లు చూస్తున్నారు. ఇలా చేయటంతో కరెన్సీ విలువ తగ్గదు. కొందరు ముందు చూపుగా దీనిని నిల్వ ఉంచుతాయి. అందువలన బంగారం నిల్వలు సాధారణ పౌరులకే కాదు దేశాలకు తప్పనిసరి. బంగారం విలువ తగ్గేది కాదు. ఉత్పత్తి తక్కువ. అన్ని దేశాలు ప్రమాణంగా బంగారాన్ని ఆమోదించాయి. బంగారం భూగర్భంలో దొరికినా ఏ దేశంలోనూ మితిమీరిన నిల్వలు లేవు. దాదాపు అన్ని దేశాలలో దీని లభ్యత చాలా కష్టతరమైనది, వ్యయంతో కూడినది. అదికాక బంగారం పట్ల మోజు కూడా దీనికి మరో కారణం. దీనిని వివిధ రూపాలలో వాడే ప్రముఖులను చూస్తాం. సింహాసనం, వంటపాత్రలు, బంగారు పండ్ల కోసం, కొందరు ఇండ్లను కట్టుకోవటానికి, కొందరు ప్రదర్శన కోసం, తమ బిల్డింగులను కూడా బంగారంతోనే నిర్మిస్తున్నారు. చివరిగా ఒక దేశ కరెన్సీ విలువను నిర్ణయించేది బంగారమే. మన దేశంలో దీనిని సామాజిక హోదాగా వాడుతున్నారు. కాగా ఏ దేశంలో ఎంత బంగారు నిల్వలున్నాయో ఈ పట్టికను చూస్తే ఆశ్చర్యపోతారు. అసలు బంగారం వాడని దేశాలలో ఎక్కువగా, వాడే దేశాలలో తక్కువగా నిల్వలు ఉన్నాయి. 1. అమెరికా 8133.46 మెట్రిక్ టన్నులు. 2. జర్మనీ 3352.65 మెట్రిక్ టన్నులు. 3. ఇటలీ 2451.84 మెట్రిక్ టన్నులు. 4. ఫ్రాన్సు 2436.88 మెట్రిక్ టన్నులు. 5. రష్యా 2332.74 మెట్రిక్ టన్నులు. 6. చైనా 2262.45 మెట్రిక్ టన్నులు. 7. స్విట్జర్లాండ్ 1040.00 మెట్రిక్ టన్నులు. 8. జపాన్ 845.97 మెట్రిక్ టన్నులు. 9. భారతదేశం 822.09 మెట్రిక్ టన్నులు. 10. నెదర్లాండ్సు 612.45 మెట్రిక్ టన్నువు. ఇదండి సంగతి. అసలు బంగారాన్ని అపురూపంగా చూస్తూ కనీసం ఒక్క గాజైనా ఉండాలనే ఆరాటపడే సగటు స్త్రీ ఉన్న ఇండియా బంగారంలో ఎక్కడో 9వ స్థానంలో ఉంది. అలాగే బంగారమంటే ఏమిటో అనే అమెరికా నిల్వలలో మొట్టమొదటి స్థానంలో ఉన్నాయి. అన్ని యూరోపియన్ దేశాలు కూడా అగ్రస్థానాన్నే ఆక్రమించాయి.